నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు హాజరు కానున్నారు. నేటి నుంచి వరుసగా 3 రోజుల పాటు ఏజెన్సీ సంస్థలను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థల విచారణకు హాజరు కానున్నాయి. ఇక నేడు నవయుగ, రేపు ఎల్ఎంటీ, శుక్రవారం ఆప్కాన్స్ ఏజెన్సీ సంస్థలు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, నేడు జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ఎదుట మరోసారి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ సంబంధించినటువంటి విచారణ జరగనుంది. అయితే నిన్న మనం చూసామైతే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావుకు సంబంధించిన విచారణ జరిగింది. ఈ విచారణ కూడా అనేక విషయాలు కూడా బయటికి రావడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే ఆ మేరకు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ ఏడాదికి సంబంధించినటువంటి 6,519 కోట్ల వడ్డీ టోటల్ గా చూసుకున్నట్టయితే 7,308 కోట్లు అసలు చెల్లించమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ పివి ఘోష్ కమిషన్ ముందు ఏదైతే రామకృష్ణరావు అనేక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత పూర్తిగా కూడా చెప్పారు. అయితే ప్రభుత్వ నిధులతో పాటు ఇతర బయట రుణాలు తీసుకున్నటువంటి దానితో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కూడా చెప్పారు. అయితే బ్యారేజీ నిర్మాణ పనులకు సంబంధించిన విషయం పూర్తి బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని కూడా రామకృష్ణరావు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు చూసినట్టయితే 2వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణంగా సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ ను ఈ రోజు విచారించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఈ వరుసగా 3 రోజుల పాటు కూడా కమిషన్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ అవకతవకలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏజెన్సీల ప్రతినిధులతో కూడా విచారణ చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో వరుసగా 3 రోజుల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్ నేడు నవయుగ నిర్మాణ ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులను విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 3 రోజుల పాటు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా ఏదైతే విచారణ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే కమిషన్ చూసినట్లయితే సుమారు 80కి పైగా సంబంధించినటువంటి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఐఏఎస్ కావచ్చు, అలాగే ప్రతినిధులు కావచ్చు, అలాగే సంస్థ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అలాగే ఈ సంస్థకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణంలో అప్పటి ఉన్నటువంటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా మరొకసారి కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మార్చి నెలలోపు కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణ పూర్తి నివేదికను ప్రభుత్వానికి కూడా అందించడం కూడా తెలుస్తుంది. మరి మరోసారి కేసీఆర్, హరీష్ రావు, అలాగే అప్పుడు బీఆర్ఎస్ లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. మరి బీజేపీ ఎంపీ ఉన్న ఈటెల రాజేందర్ ని కూడా మరొకసారి సమ్మన్లు జారీ చేసి ఈ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ సంబంధించినటువంటి కమిషన్ విచారణ అయితే వేగంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 200 పేజీలకు సంబంధించిన నివేదికను రూపొందించినట్టు తెలుస్తుంది. ఇటు విచారణ చేస్తున్న సమయంలోనే అటు నివేదికను కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మార్చి నెలలోపు ప్రభుత్వానికి ఈ నివేదిక ఇవ్వనట్టు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా ఏదైతే అసెంబ్లీలో ఈ నివేదికను పెట్టి నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది మనకు ఓవరాల్ గా చూసుకుంటే. మరి ఈ నివేదిక అంటే కాళేశ్వరం కమిషన్ ఏదైతే జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుంది, దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అయితే చూడాల్సి ఉంటుంది. మరి ఈ 3 రోజుల పాటు కూడా జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు బయటికి వస్తాయని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు ఏదైతే కొన్ని విషయాలు కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అప్పులు కావచ్చు, రుణాలు కావచ్చు, అలాగే నిర్మాణానికి సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న అనుమతులు తనకి ఏ మేరకు తెలుసు, ఇప్పటికి ఉన్నటువంటి ఆదాయం ఏంటి, ఎన్ని రోజుల్లో ఆదాయం పెరుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు కూడా చెప్పడం అయితే జరిగింది. మనీషా, రైట్, థ్యాంక్ యూ అజీం.